మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తమిళనాడు రాష్ట్రంలో ఎన్నడూ చూడని విధంగా ఒక దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. రామనాథపురం జిల్లా పరమకుడి అనేటువంటి ప్రాంతంలో 2.5 ఏళ్ల చిన్నారిని తన సమీప బంధువు సంజయ్ కిడ్నాప్ చేసి ఇంటి వెనక అతి దారుణంగా హత్య చేసినటువంటి ఆ చిన్నారిని తల ముండం వేరు చేసి ఒక్కొక్క ప్రాంతంలో పడివేసినటువంటి ఘటన అక్కడ ఉన్నటువంటి ప్రజలను షాక్కు గురి చేసింది. ఏదైతే రాజా దేశాయ్ అనేటువంటి దంపతులకు 2.5 ఏళ్ల లెమోరీ అనేటువంటి చిన్నారి ఉంది. అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ చిన్నారిని సమీప బంధువు అయినటువంటి సంజయ్ తరచూ ఆడుకుంటూ ఉండేవాడు. అయితే సంజయ్కి బైపోలార్ డిసార్డర్ అనేటువంటి ఒక వ్యాధి కూడా ఉన్నట్టయితే బంధువులు చెప్తున్నారు. సో ఈ రకంగా దానికి చికిత్స తీసుకుంటూనే సంజయ్ ఇంటి వద్దే ఉంటున్నటువంటి పరిస్థితి. తరచూ కొంతమందిని ఇబ్బంది పెడుతూ తన మానసిక స్థితి బాగాలేకపోవడంతో ఏదైతే కుటుంబ సభ్యులు కూడా అతన్ని అత్యంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం పాప ఇంటి బయట ఆడుకుంటున్నటువంటి సమయంలో సంజయ్ ఆ పాపని కిడ్నాప్ చేసి ఏదైతే ఇంటి వెనక ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో అతి దారుణంగా హత్య చేసి తల ముండాన్ని వేరు చేశాడు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఒక పుష్కరిణి వద్ద ముండాన్ని ఆ ఒక పుష్కరిణిలో వేసేసి అదే రకంగానే పాప తల భాగాన్ని మరో ప్రాంతంలో పడివేసినటువంటి ఘటన చోటు చేసుకుంటే అటు తర్వాత ఏమీ తెలియనట్టు సంజయ్ ఇంటికి వచ్చేశాడు. అయితే పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అక్కడంతా కూడా వెతికిలాడారు. అయితే కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్లూస్ టీమ్ అదే రకంగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాపని వెతికే ప్రయత్నం అయితే చేశారు. సో అక్కడ ఒక మొండెం కనిపించినటువంటి నేపథ్యంలోనే అటుగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే గజ ఈతగాళ్ళని రప్పించి ఆ పుష్కరంలో ఉన్నటువంటి పాప మొండ్యాన్ని బయటకు తీశారు. అయితే పాప తల ఎక్కడ ఉంది, అసలు ఎవరు ఇలాంటి ఘటనకు పాల్పడ్డారన్న దానిపైన కూడా పోలీసులు విచారించినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు తన సమీప బంధువు అయినటువంటి సంజయ్ పాపని ఆడుకుంటూ తీసుకువెళ్ళినటువంటి పరిస్థితులు అక్కడ చూసినటువంటి వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంజయ్ని పిలిపించి ప్రశ్నించగా ఇలా చేసినటువంటి ఘటనను ఒప్పుకున్నటువంటి సంజయ్ పాప తల ఎక్కడుందో చూపించాడు. సో ఆ తర్వాత పాప తలను రికవరీ చేసి ఏదైతే మృతదేహాన్ని పరమకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సో ఇంత దారుణంగా హత్య చేసినటువంటి మానసిక స్థితి బాగలేనటువంటి సంజయ్ను ఎందుకు అలా చిన్నారి వద్దగా ఉంచారు? అదే రకంగానే అనేక సందర్భాల్లో ఇతనికి మానసిక స్థితి బాగాలేనప్పటికీ ఎందుకు కుటుంబ సభ్యులు అజాగ్రత్తగా ఉంటున్నారు? అయినా ఇంత దారుణమైనటువంటి ఘటనకు పాల్పడాల్సినటువంటి అవసరం సంజయ్కి ఎలా వచ్చింది, అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందనే దానిపైన కూడా పోలీసులు సంజయ్ని విచారిస్తున్నారు. అయితే సంజయ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా తనకి మానసిక స్థితి బాగాలేదు, అనేక సందర్భాల్లో ఇలా కోపోద్రిక్తుడై అనేక మంది పైన దాడికి పాల్పడుతున్నారు. సో ఈ కారణంగానే మేము అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నామని చెప్పి కూడా చెప్పినప్పటికీ ప్రస్తుతం పాప పరిస్థితి ఏ రకంగా మారిందో మనం గమనిస్తే ఒక్కసారి ఆ తల్లిదండ్రులను సిచ్యువేషన్ చూస్తే తల్లడిపోతున్నారు. ఎందుకంటే దాదాపు 2.5 సంవత్సరం నుంచి కూడా అల్లారి ముద్దుగా పెంచుకోవడం, అదే రకంగానే చుట్టుపక్కల వాళ్ళు బంధువులంతా కూడా పాపతో చాలా చనువుగా చలాకీగా ఉండేటువంటి పాపని ఆడుకుంటూ ఇలా ఒక్కసారిగా వికతజీవిగా అదే రకంగానే తల ముండం వేరువేరుగా పడి ఉండడం నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా అక్కడ చెప్పుకుంటున్నారు. దాంతోపాటు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో సంజయ్ ఈ ఘటనకు పాల్పడ్డారా లేకపోతే మరెవరైనా ఉన్నారో, సంజయ్కి మానసిక స్థితి బాగాలేకపోతే అంత చాకచక్యంగా పాపని కిడ్నాప్ చేసి వెనక వైపు తీసుకొని వెళ్ళి ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో తల ముండాన్ని వేరు చేసి హత్య చేసినటువంటి ఘటన ఎందుకు అతను చేశాడు, దాంతోపాటు కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఎందుకు పడివేశారు అనేటువంటి దానిపైన కూడా లోతైనటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటు కూడా ప్రస్తుతం సంజయ్కి ఉన్నటువంటి డిసీజెస్ అదే రకంగానే డాక్టర్లు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఆధారంగా కూడా అటు వైద్యులను కూడా
కొంత పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఆయన మానసిక స్థితి ఎలా ఉంది, నిజంగానే అతను మానసిక స్థితి బాగలేదా, లేకపోతే అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటి హత్యల నేపథ్యంలోనే ఆ రకంగా కోపోద్రిక్తుడై లేదని ఏదైనా కక్ష పెంచుకొని ఇలాంటి ఘటనకు పాల్పడ్డాడన్న దానిపైన కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలు కావచ్చు, లేదంటే తల్లిదండ్రులంతా కూడా కుమిలిపోతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం సంజయ్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, సంజయ్ మానసిక స్థితి పైన వైద్యులు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు, పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారో ప్రస్తుతం చూడాల్సి ఉంది. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా కూడా కొంత షాక్కు గురి చేసినటువంటి నేపథ్యంలోనే ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పోలీసులు దశగా దర్యాప్తు వేగవంతం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది.